అపోస్తలుల కార్యము 1వ అధ్యాయము 2వ వాక్యము 3వ వాక్యం. తరువాత ఆయన పరమునకు చేర్చుకొనబడిన దినము వరకు ఆయన చేయుటకును బోధించుటకును ఆరంభించిన వాటినన్నిటిని గూర్చి నా మొదటి గ్రంథమును రచించి తిని, ఆయన శ్రమపడిన తర్వాత 40 దినముల వరకు వారికి అగుపడుచు దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించు అనేక ప్రమాణములను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనపరుచుకొనెను. Until the day in which he was taken up, after that he through the Holy Ghost had given commandments unto the apostles whom he had chosen, to whom also he showed himself alive after his passion by many infallible proofs, being seen of them 40 days, and speaking of the things pertaining to the kingdom of God. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. యేసు ప్రభు యొక్క పునరుత్థాన దినమునకు తర్వాత నేను ఈ కార్యముని ధ్యానించుతూ ఉన్నాను. యేసు ప్రభు యొక్క పునరుత్థానమునకు తర్వాత ఆయన ఆరోహణమై వెంటనే వెళ్ళిపోవచ్చు కదా. ఎందుకు యేసు ప్రభు పునరుత్థానము చెందిన తర్వాత కూడా 40 రోజులు ఎందుకు యేసు ప్రభు భూమిలో ఉండాలి? యేసు ప్రభు ఆయన భూమిలో వచ్చి జన్మించి తాను మరణించి పునరుత్థానము చెంది తాను ఎందు నిమిత్తం వచ్చి ఉన్నారో ఆ ఉద్దేశముని దేవుడు నెరవేర్చి ఉన్నారు కదా. ఎందు నిమిత్తం భూమికి వచ్చి ఉన్నారో యేసు ప్రభు ఆ ఉద్దేశముని నెరవేర్చిన తర్వాత ఇంకా ఎందుకు 40 రోజులు యేసు ప్రభు భూమిలో ఉండాలి? ఇంకా ఎందుకు యేసు ప్రభు ఆయన భూమిలో మరలా ఆ సేవని, ఆ 40 దినముల యొక్క సేవని చేయాలి? దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఇక్కడ ఆయన ఈ 3వ వాక్యముని చదివినప్పుడు ఆయన పునరుత్థానుడు అనే విషయముని అనేక రుజువుల ద్వారా తాను అనేకులకు దానిని రుజువుపరిచి కనపరిచి తన్ను తానే వారికి బయలుపరిచి పునరుత్థానుడైన యేసు ప్రభుగా వారి యొక్క జీవితంలో బయలుపరచబడి ఉన్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దీనిని ధ్యానించినప్పుడు యేసు ప్రభు 40 రోజుల్లో ఎవరెవరికంతా కనబడి ఉన్నారో వారి యొక్క పరిస్థితులు అన్నిటినీ ధ్యానించి చూసినట్లయితే వారి యొక్క కన్నులు మూయబడి ఉన్నది. లేకపోతే వారందరూ కూడా శరీరధారి అయిన యేసుప్రభుని చూసిన వారే, కానీ అదే యేసుప్రభు పునరుత్థానుడైన తర్వాత అదే యేసుప్రభుని వారు చూచుచున్నప్పుడు వారు గుర్తుపట్టలేని విధముగా మారిపోయారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈరోజు మనం ధ్యానించబోతున్న కార్యము శరీరధారి అయిన యేసు ప్రభు తాను ఈ భూమిలో వచ్చి తన యొక్క జీవితంలో తన యొక్క పనిని, తన యొక్క సేవని ఆయన చేసి ముగించి ఉన్నారు. కానీ యేసు ప్రభు యొక్క ప్రేమ అంతటితో ఆగిపోలేదు. యేసు ప్రభు యొక్క ప్రేమ నేను వచ్చి మరణించి పునరుత్థానము చెంది ఉన్నాను, అన్నిటినీ జయించి ఉన్నాను, ఇక నేను నా తండ్రి యొద్దకు వెళ్ళవచ్చని ఆయన వదిలి వెళ్ళిపోలేదు. యేసు ప్రభు యొక్క ప్రేమ ఇంకనూ ఉండగా, ఇంకనూ అధికమైనదిగా ఉన్నప్పుడు ఆయన ఇంకనూ 40 దినములు ఉండి వారందరి యొక్క జీవితంలోనూ గొప్ప కార్యములని ఆయన చేసి ఉన్నారు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈరోజు దానిని గురించే మనము ధ్యానించబోతున్నాం. మొట్టమొదటిగా యోహాను సువార్త 20వ అధ్యాయమునకు వచ్చినప్పుడు యేసు ప్రభు మరియాని సంధించినప్పుడు అక్కడ కూడా ఆమె యొక్క పరిస్థితి యేసు ప్రభు ఎవరో అని ఎరుగని పరిస్థితిలోనే అక్కడ కనబడుచున్నది. చదవండి 20వ అధ్యాయము 13వ వాక్యం నుండి చదవండి. వారు అమ్మ ఎందుకు ఏడ్చుచున్నావని ఆమెను అడగగా, ఆమె నా ప్రభువుని ఎవరో ఎత్తుకొని పోయిరి, ఆయనను ఎక్కడ ఉంచిరో నాకు తెలియలేదని చెప్పెను. ఈమె ఈ మాట చెప్పి వెనుక తట్టు తిరిగి యేసు నిలిచి ఉండుట చూచెను గాని
ఆయన యేసు అని గుర్తుపట్టలేదు. యేసు, అమ్మా, ఎందుకు ఏడ్చుచున్నావు, ఎవరిని వెతుకుచున్నావు అని ఆమెను అడగగా, ఆమె ఆయన తోటమాలి అనుకొని, అయ్యా, నీవు ఆయనను మోసుకొని పోయిన యెడల ఆయనను ఎక్కడ ఉంచితివో నాతో చెప్పుము, నేను ఆయనను ఎత్తుకొని పోదునని చెప్పాను. యేసు ఆమెను చూచి మరియా అని పిలిచెను. ఆమె ఆయన వైపు తిరిగి ఆయనను హెబ్రీ భాషలో రబ్బూని అని పిలిచెను. And they say unto her, Woman, why weepest thou? 15th verse. Jesus saith unto her, Woman, why weepest thou? Whom seekest thou? She supposed him to be the gardener, saith unto him, Sir, if thou have borne him hence, tell me where thou hast laid him, and I will take him away. Jesus saith unto her, Mary. She turned herself and saith unto him, Rabboni, which is to say, Master. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఇలా యేసు ప్రభు పునరుత్థానము చెందిన తర్వాత ఒక్కొక్క వ్యక్తిని యేసు ప్రభు సంధించుచున్న సందర్భములు, పరిస్థితులని చూసినట్లయితే వారు ఎవరు కూడా యేసు ప్రభుని గుర్తుపట్టలేకుండా ఉన్నారు. వారు ఎవరు కూడా యేసు ప్రభుని వారు గుర్తుపట్టలేకుండా పోయి ఉన్నారు. అంటే నేను అనుకొని ఉన్నాను వారి యొక్క కన్నులు మూయబడి ఉన్నదో ఏమో అని. కానీ వారికి పునరుత్థానుడైన యేసు ప్రభుని గురించిన ఒక గ్రహింపు లేదు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. శరీరములో ఉన్న యేసు ప్రభుని వారు చూసి ఉన్నారు, విని ఉన్నారు, వారు ఆయనని ముట్టి ఉన్నారు, తాకి ఉన్నారు. కానీ పునరుత్థానుడైన యేసు ప్రభుని గురించిన ఒక గ్రహింపు, ఆయన ఈ విధముగా ఉండునని ఒక గ్రహింపు వారికి లేదు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అందుకే యేసు ప్రభు 40 దినములు ఎందుకున్నారంటే వారు శరీరధారిగా ఉన్న యేసు ప్రభు యొక్క జీవితముతో ఆగిపోకుండా పునరుత్థానుడైన యేసు ప్రభుని గురించిన దర్శనముతో, పునరుత్థానుడైన యేసు ప్రభుని గురించిన గ్రహింపు గలవారుగా పునరుత్థానుడైన యేసు ప్రభువులే మార్చబడవలనని వారికి ఒక గ్రహింపునిచ్చి ఉన్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మత్తయి సువార్తలో మనము చదువుతున్నప్పుడు యేసు ప్రభు అత్యధికముగా ప్రేమించిన శిష్యులని కూడా ఆయన రూపాంతర కొండకు తీసుకుని వెళ్ళి 17వ అధ్యాయంలో చదువుతున్నప్పుడు రూపాంతరపరచబడి ఆ పునరుత్థాన శరీరము, మహిమ కలిగిన శరీరం ఏ విధముగా ఉండును అని వారికి చూపించినప్పుడు అప్పుడు కూడా వారికి గ్రహింపు లేకుండా పోయినది. మత్తయి సువార్త 17వ అధ్యాయంలో 2వ వాక్యము నుండి చదవండి. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను, ఆయన వస్త్రములో వెలుగు వలె తెల్లనివాయెను. ఇదిగో మోషేయు ఏలియాయు వారికి కనబడి ఆయనతో మాట్లాడుచుండిరి. చాలు. And was transfigured before them, and his face did shine as the sun, and his raiment was white as the light. And behold, there appeared unto them Moses and Elijah talking with him. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. యేసు ప్రభు పేతురు, యాకోబు, యోహాను యొక్క కళ్ళు ఎదుటనే వారు ముందే రూపాంతరపరచబడి వారు ముందే సూర్యుని వలె ప్రకాశించుచు, ఆయన యొక్క ముఖము సూర్యుని వలె ప్రకాశించుచున్నది, ఆయన వస్త్రము వెలుగు వలె ప్రకాశించుచున్నదని ఇక్కడ మనం చదువుతున్నాం. ఇలా వారికి చూపించినను వారు దానిని గ్రహించకుండా పోయి ఉన్నారు. పేతురు, యోహాను, యాకోబు వారు దానిని చూసి ఉన్నారు. ఇదే యేసు ప్రభు యొక్క రూపాంతర శరీరము, లేకపోతే ఇదే యేసు ప్రభు యొక్క పునరుత్థాన శరీరము అనే ఒక గ్రహింపు లేని వారై తమ యొక్క జీవితంలో ఇక్కడనే గుడారమయ్యదము. తనతో మోషేను, ఏలియాను మాట్లాడుచున్న దానిని చూసి ఇక్కడనే వారుకును గుడారం వేయదము అని భూమిలోనే నివాసమని కోరుచున్నారు. ఈ శరీరము భూ సంబంధమైన నివాసమునకు తగినది కాదు, ఇది పరలోక రాజ్యమునకు తగిన శరీరం అని వారికి గ్రహింపు లేకుండా పోయింది. దేవుడు అప్పుడు చూపించారు యేసుప్రభు వారికి, కానీ వారికి గ్రహింపు లేదు. అందుకే యేసుప్రభు 40 దినములు తన యొక్క పునరుత్థాన శరీరముని గురించిన ఒక గ్రహింపుని వారికి కలుగచేయ నిమిత్తమే అక్కడ వారికి చూపించుచున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మరలా ఇప్పుడు యోహాను సువార్త 20వ అధ్యాయమునకు వచ్చినట్లయితే, మరియాకి దేవుడు తాను
పునరుత్థానుడైన దేవుడు అని ఎలా బయలుపరచుచున్నారు, ఎలా తన్ను చూపించుచున్నారు అని మనము ధ్యానించి చూసినట్లయితే, ఆ శరీరముని ఆమె చూసినప్పుడు తోటమాలి అని అనుకొని ఉన్నది. తోటమాలి అయి ఉంటాడు అని అనుకొని, అయ్యా మీరు ఆయనని తీసుకొని పోయినట్లయితే దయచేసి తిరిగి ఇవ్వండి అని చెప్పుచున్నది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. తోటమాలిని ఆయనని ఒక దొంగ వలె అక్కడ ఆ మరియా చూచుచున్నది. చనిపోయిన శరీరముని దొంగిలించుచున్నవాడు వలె ఆ మరియా చూచుచున్నది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. పునరుత్థాన శరీరముతో ఆయన రూపాంతరపరచబడిన వారై మహిమ కలిగిన వారుగా వచ్చుచున్నప్పుడు కూడా ఆయనని గురించి రాయబడి ఉన్న కార్యం ఏమిటంటే, ఆయన దొంగ వలె వచ్చును. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ మరియా తన యొక్క జీవితంలో ఆయనని ఒక దొంగ వలె వచ్చునని చూచి ఉన్నది, కానీ పునరుత్థానుడైన యేసుప్రభుగా చూసినట్లయితే తన యొక్క జీవితంలో ఆయనని నిశ్చయముగా హత్తుకొని ఉండును. అక్కడ యేసుప్రభు తాను దొంగ వలె కనబడుచున్నారు. పునరుత్థానుడైన దేహములో వాక్యముని బట్టి, ప్రవచన వాక్యములని బట్టి, యేసుప్రభుని గురించిన చెప్పబడిన వాక్యముని బట్టి మహిమ కలిగిన దేవుడు ఆయన తన యొక్క పెళ్లి కుమార్తె సంగము కొరకు వచ్చుచున్నప్పుడు దొంగ వలె వచ్చును. యేసుప్రభు తానే చెప్పుచున్నారు, ఆయన దొంగ వలె వచ్చును. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. గ్రహింపు లేని వారికి పునరుత్థాన శరీరముని గురించి, పునరుత్థాన దేహముని గురించిన ఒక గ్రహింపు లేని వారికి ఆ దినము దొంగవలే వచ్చుచున్న దినముగానే ఉండును. దొంగవలే వచ్చినప్పుడు అప్పుడు ఎవరికనూ తెలియదు, దొంగ రావటమని ఎవరును గ్రహించలేరు, ఎవరికనూ తెలియదు. ఈ స్త్రీకి కూడా ఆయన దొంగవలే కనబడుచున్నారు కాబట్టి ఆయనని పునరుత్థానుడైన దేవుడుగా దర్శించలేకుండా పోయింది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. యేసు ప్రభు ఎందుకు ఆయన 40 దినముల వరకు తన యొక్క పునరుత్థాన శరీరముతో, పునరుత్థాన దేహముతో అందరికీ కనిపించుకొని అందరికీ తన్ను బయలుపరచకు కారణం ఏమిటంటే, తన యొక్క సంఘము, తాము ప్రేమించుచున్న జనులు, తాము ప్రేమించుచున్న శిష్యులు, తన్ను ప్రేమించుచున్న వారు నన్ను దొంగవలే సంధించకుండా మహిమతో నిండి ఉన్న ఒక పెళ్లి కుమారుడుగా నన్ను సంధించవలను. అందుకే యేసు ప్రభు పునరుత్థానం పొందిన తర్వాత కూడా అక్కడ వారికి బయలుపరచబడుతున్నారు, కనబడుతున్నారు. లేకపోతే ఆ పునరుత్థాన దేహముతో యేసు ప్రభు వారికి కనబడకపోతే వారందరూ కూడా దొంగవలే దొంగ అని అనుకుని వచ్చుంటారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మనమైతే శరీర ప్రకారముగా పునరుత్థానుడైన యేసు ప్రభుని ఒకవేళ దర్శించకపోయినను మన జీవితంలో ఆత్మవశులుగా మారుచున్నప్పుడు పునరుత్థానుడైన యేసు ప్రభుని మనము దర్శించుచున్నాం. పునరుత్థానుడైన యేసు ప్రభుని అపోస్తలుడైన పౌలు దర్శించి ఉన్నాడు. అపోస్తలుడైన పౌలు ఆ 40 దినములలో దర్శించలేదు. అపోస్తలుడైన పౌలుకు కూడా పునరుత్థానుడైన యేసు ప్రభుని గురించిన ఒక దర్శనం ఇవ్వబడి ఉన్నది. కానీ ఆ 40 రోజుల్లో కాదు, తర్వాత అపోస్తలుడైన పౌలు అపోస్తలుడైన వారిని హింసించుచున్న కాలములో దేవుడు అతనిని సంధించి పునరుత్థానుడైన దేవుడుగా అతనికి బయలుపరచబడి ఉన్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈరోజు మన యొక్క జీవితంలో మనము ఆ పునరుత్థాన దేవుని గురించిన శరీరరీతిగా చూడకపోయినను ఆత్మానుసారముగా పౌలుకు బయలుపరచబడి ఉన్న అదే దేవుడు మనకు బయలుపరచబడాలి. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. చాలామందికి చనిపోయిన వారు కనపడతారంట. చనిపోయిన వారు అక్కడ కనపడ్డారు, నా కలల్లో కనపడ్డారు, ఎక్కడో కనపడతారని చెప్తారు. వాడు ఇంకా వెళ్ళలేదు, వాళ్ళ ఆత్మ శాంతించలేదు, ఎన్నో కథలు చెప్తారు. యేసు ప్రభుని ఎప్పుడైనా దర్శించి ఉన్నామా?
భూమిలో మరణించిన వారు ఈ భూమిలో ఉండటానికి అధికారమే లేదు. చాలామంది ఒకవేళ హఠాత్తుగా చనిపోతే, యాక్సిడెంట్లో చనిపోతే, ఎవరైనా చంపబడితే, సూసైడ్ చేసుకుంటే, ఎలా చనిపోయినా మన కొంతమంది చెప్పే కారణం, ఇలా చనిపోతే వాళ్ళ ఆత్మ వెంటనే ముందే పాతాళమునకు వెళ్ళదు, లేకపోతే పరదీసుకు వెళ్ళదు అని ఎక్కడ ఉందో ఉపదేశం? ఏ బైబిల్లో రాయబడింది? మరణించిన ఏ మనిషి అయినా చనిపోయిన తర్వాత, వారు హఠాత్తుగా చనిపోయినా, చంపబడినా, ఆత్మహత్య చేసుకున్న, ఎలా చనిపోయిన నెక్స్ట్ సెకండ్, చనిపోయిన మరుక్షణమే వారి యొక్క ఆత్మ పాతాళమునకో లేకపోతే పరదీసుకు వెళ్ళిపోవాలి. ఇక్కడ ఉండటానికి అధికారమే లేదు. ఇక్కడ ఎవరికైనా కనబడినా అది అబద్ధం. ఒకవేళ కనబడితే ఆ వేషంలో సాతాను నడుస్తున్నాడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దానిని గురించి కాదు, యేసు ప్రభుని గురించిన ఒక దర్శనం గలవారుగా మనం మార్చబడాలి. యేసు ప్రభు తన్ను పునరుత్థానుడైన దేవుడుగా అనేక జనులకు బయలుపరిచి ఉన్నారు. ఈ కార్యం నేను ఎందుకు చెబుతున్నానంటే, యేసు ప్రభు ఆ 40 దినములు బయలుపరచడం మాత్రమే కాకుండా, దానికి తర్వాత కూడా పునరుత్థానుడైన దేవుడుగా అపోస్తలుడైన పౌలుకును ఇంకనూ అనేకులకును తన్ను తానే ఆయన బయలుపరుచుకొని ఉన్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈరోజు దేవుని సన్నిధానంలో మనం ఈ వాంఛ మనకుందా? దేవుని సన్నిధానమునికి వచ్చి ఉన్న మనలో ఏ వాంఛతో వచ్చి ఉన్నాం? దేవుని సన్నిధానమునికి వచ్చిన వారు ఎటువంటి వాంఛతో వచ్చుచున్నారు? దేవుని సన్నిధానంలో ఈరోజు ఇలాంటి ఒక ఆశీర్వాదం పొందాలి. శరీర ప్రకారమైన ఆశీర్వాదములతో మాత్రమే, శరీర ప్రకారమైన విడుదల, శరీర ప్రకారమైన స్వస్థత, శరీర ప్రకారమైన ఆస్తులు, ఐశ్వర్యములు, శరీర ప్రకారమైన ఉద్యోగములు, బాహ్యమైన కార్యముల గురించి మాత్రమే వచ్చి ఉన్నామా? ఆత్మీయంగా పునరుత్థానుడైన యేసుప్రభుని నేను చూడాలి. పునరుత్థానుడైన యేసుప్రభు యొక్క దర్శనము నాకు కావాలి. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. చాలామంది చూసినట్లయితే చాలామంది కళ్ళే మూయట్లేదు. మనం ఏ వాంఛతో వచ్చుచున్నాం? సండే స్కూల్లో కూడా పిల్లలకి నేర్పించాలి. సండే స్కూల్లో పిల్లలకి కళ్ళు మూయటానికి అలవాటు చేయాలి. ఒక 10 నిమిషం అందరినీ మోకాళ్ళ మీద నిలబెట్టి కళ్ళే తెరవకుండా స్తోత్రం చెప్పించాలి. అసలు పిల్లలు ఎవరు కళ్ళు మూయట్లేదు. యేసుప్రభుని దర్శించాలి. యేసుప్రభుని, పునరుత్థానుడైన యేసుప్రభుని చూడాలంటే కళ్ళు తెరిచి ఉంటే చూడలేము. కన్నులు మూసినప్పుడు దేవుని యొక్క దర్శనములు కనబడుచున్నది. దేవుని యొక్క పునరుత్థానుడైన దేవుని గురించిన దర్శనము ఎవరికైతే కనబడుచున్నదో వారు యేసుప్రభు ప్రత్యక్షమైనప్పుడు ఆయనని దొంగ వలె కాకుండా తన యొక్క పెళ్లి కుమారుడు వలె చూచుదురు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మరియా అక్కడ దొంగ వలె చూచిన మరియా తన యొక్క కళ్ళు తెరవబడిన వెంటనే పునరుత్థానుడైన యేసుప్రభు యొక్క స్వరము మరియా అని వినబడిన వెంటనే రబూని, బోధకుడా అని పిలుచుచున్నది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఆత్మీయ జీవితంలో పునరుత్థానుడైన యేసుప్రభుని గురించిన దర్శనం మనకు అవసరం. దాని గురించి అపోస్తలుల కార్యములో మనం చదివి ఉన్నాం. ఆయన 40 రోజులు ఏమి చేసి ఉన్నారంటే, మరొకసారి కూడా 1 అధ్యాయము 3వ వాక్యమని మరలా చదవండి. ఆయన శ్రమపడిన తర్వాత 40 దినముల వరకు వారికి అగుపడుచు దేవుని రాజ్య విషయములను గురించి బోధించు అనేక ప్రమాణములను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనపరుచుకొనెను. To whom also he showed himself alive after his passion by many infallible proofs, being seen of them 40 days, and speaking of the things pertaining to the kingdom of God. అనేక కార్యములని వారికి బయలుపరిచి దేవుని రాజ్యం యొక్క సంగతులని గురించి వాళ్ళకి తెలియపరచచ్చు తన్ను తాను సజీవుడుగా ఆయన కనపరుచుకొని ఉన్నారు.
పునరుత్థానుడైన దేవుడుగా కనపరుచుకొని ఉన్నారు. ఆ దేవుడు ఇప్పుడు మనకును కనబడాలి. ఆ పునరుత్థానుడైన వారుగా, సజీవుడైన దేవుడుగా మన యొక్క దర్శనముల్లో మనము చూడాలి. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. సజీవుడైన దేవుని గురించిన దర్శనము లేకపోతే మన యొక్క జీవితంలో ఎందు నిమిత్తము జీవించుచున్నామని సరైన ఒక ప్రకటన ఉండదు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఆ స్త్రీ కూడా యేసుప్రభు యొక్క చనిపోయిన శరీరం యొద్దకు వెళ్ళి ఉన్నది. అందుకే యేసుప్రభు చనిపోయిన శరీరము దగ్గరికి కాదు, పునరుత్థానుడైన దేవుని గురించిన దర్శనముతో ఇంకను జీవించవలసి ఉన్నది. మరియా యేసుప్రభు మీద ప్రేమతో, ఆమె యొక్క ప్రేమ ఏంటంటే తన్ను అనేక బంధకములో నుండి, పాపములో నుండి, అపవాది యొక్క శక్తిలో నుండి తన్ను విడిపించి ఉన్నారు. తన్ను విడిపించి ఉన్నారనే ఒక ప్రేమ. తనకు దేవుడు యేసుప్రభు ద్వారా విడుదల కలిగి ఉన్నది, స్వస్థత కలిగి ఉన్నదని ప్రేమతో మరియా వెళ్ళి ఉన్నది. కానీ యేసుప్రభు ఎందుకు పునరుత్థానుడైన దేవుడుగా ఆమెకు కనబడి ఉన్నారంటే ఆ ప్రేమ చాలదు. దేవుడు విడిపించి ఉన్నారు, స్వస్థపరిచి ఉన్నారు, దేవుడు నన్ను కాపాడి ఉన్నారు, దేవుడు నాకు మేలు చేసి ఉన్నారనే ప్రేమ చాలదు. ఆమెకి శరీరధారిగా ఉన్నప్పుడు స్వస్థపరిచిన యేసుప్రభు కాదు, దానికంటే మహిమతో నిండి ఉన్న ఆ పునరుత్థానుడైన యేసుప్రభుని తాను చూడాలి. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ మరియా తన యొక్క జీవితంలో యేసుప్రభుని ముట్టుకొని, యేసుప్రభుని అభిషేకించి ఇలా చేసిన ఈ మరియా యొక్క జీవితంలో ఇప్పుడు యేసుప్రభు నన్ను ముట్టుకోవద్దంటున్నారు. మహిమ కలిగిన ఆ పునరుత్థానుడైన యేసుప్రభు తానే చెప్పుచున్నారు, నన్ను ముట్టుకోవద్దంటున్నారు. ఈరోజు దేవునికి సన్నిధానంలో మనం ఆ పునరుత్థానుడైన దేవుని గురించిన దర్శనము కావాలని కోరుచున్నామా? యేసుప్రభు పునరుత్థానము చెందిన తర్వాత 40 రోజులు తన్ను సజీవుడుగా ఆయన బయలుపరుచుకొని ఉన్నారు. ఈ దర్శనం గలవారై ఉన్నామా? మనం అనేక కార్యములలో మనం అతిశయపడుచున్నాం. అపోస్తలుడైన పౌలు తాను ఒక కార్యంలో అతిశయపడుచున్నాడు. నాకు కలిగిన ఆ దర్శనము నిమిత్తము నేను అతిశయపడుచున్నాను అంటే తన యొక్క జీవితంలో గర్వించి, గర్వముగా కాదు, దేనికి పనికిరాని తన యొక్క దర్శనము గురించి కూడా చెప్పుచున్నాడు. అన్నిటికంటే ఘోరమైన పాపినైన నాకును, అందరికంటే క్రూరముగా ఘోరముగా జన్మించబడిన నాకును ఆయన పునరుత్థానుడుగా దర్శనమిచ్చి ఉన్నారని అతిశయపడుచున్నాడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. పునరుత్థానుడైన దేవుని గురించిన దర్శనము ఒక విశేషమైన అనుభవం. కల్వరి దర్శనము ఎంత విశేషమైనదో దానికంటే పునరుత్థాన దేవుని గురించిన దర్శనము వారి యొక్క జీవితంలో ఇంకనూ శ్రేష్టమైన అనుభవం. పునరుత్థానుడైన దేవుని గురించిన దర్శనము కావాలంటే మనము దేవుని సన్నిధానంలో కనిపెట్టాలి. పునరుత్థానుడైన దేవుని గురించిన దర్శనము కావాలంటే మన యొక్క జీవితంలో ఆ దర్శనము కొరకు మనము కనిపెట్టాలి, వాంఛించాలి. యేసుప్రభుని చూడాలి, యేసుప్రభుని చూడాలనే వాంఛ ద్వారానే ఆ దర్శనమని పొందుతున్నాం. ఈరోజు ఎంతమంది ఆ వాంఛతో వచ్చి ఉన్నాం? మనం వచ్చిన అనేక కోరికలు ఈరోజు ఆరాధనకి వెళ్తే ఏదైనా ఆదరణ కలిగిన మాటలు ఉంటాయా? ఈరోజు ఆరాధనకి వెళ్తే ఏమైనా దేవుడు నన్ను ఆశీర్వదిస్తారా, నన్ను విడిపిస్తారా, నన్ను ఇటువంటి బంధకములో నుండి విడుదల కలిగిద్దా? వీటన్నిటికంటే ఈ వాంఛతో దేవుని అడగండి. నేను ఆ పునరుత్థానుడైన దేవుడు, ఆ మహిమ కలిగిన దేవుని యొక్క దర్శనముని నేను చూడాలి. ఒక్కసారి వాంఛించి చూడండి. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మన దేవుడు ఆయన మనకు మన వాంఛించుచున్న ప్రకారముగా ఆయన మనకు దర్శనమిచ్చుచున్న దేవుడై ఉన్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. రెండవదిగా ఇదే యోహాను సువార్త 20వ అధ్యాయంలో చదివినప్పుడు యేసు ప్రభు వారి మధ్యలో కనబడుతున్నారు. 20వ అధ్యాయము 19వ వాక్యముని చదవండి. ఆదివారం సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా
యేసు వచ్చి మధ్యను నిలిచి, మీకు సమాధానము కలుగునుగాక అని వారితో చెప్పెను. చాలు. Then the same day at evening, being the first day of the week, when the doors were shut, where the disciples were assembled for fear of the Jews, came Jesus and stood in the midst and saith unto them, Peace be unto you. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ రెండవ కార్యము, వారందరూ యూదులకు భయపడి ఒక ఇంటిలో తలుపులన్నీ మూసుకొని, వారు తలుపులన్నీ తాళం వేసుకొని మూసుకొని వారు లోపల ఉన్నారు. అప్పుడు వారి మధ్యలో యేసు ప్రభు నిలబడి మీకు సమాధానం అని చెప్పుచున్నారు. అంటే యేసు ప్రభు వారికి పునరుత్థానుడిగా బయలుపడుటకు కారణం ఏమిటంటే, వారు తలుపులు లోపల మూసుకొని ఉన్న యేసు ప్రభు ఆ మూయబడి ఉన్న తలుపులన్నిటినీ దాటి వారి మధ్యలో వెళ్ళుటకు పునరుత్థాన శరీరమునకు ఆటంకము లేదు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. పునరుత్థానుడైన యేసు ప్రభు యొక్క శరీరము, యేసు ప్రభు పునరుత్థానము చెందుటకు మునుపు ఈ కార్యమని చేయలేదు. తాను శరీర రీతిగానే ఉన్నారు. కానీ పునరుత్థానము చెందిన తర్వాత యేసు ప్రభు తలుపులు వేయబడి ఉన్న ఆ ఇంటి లోపలికి వెళ్ళి వారికి సమాధానం అని చెప్పుచున్నారు. పునరుత్థాన శరీరము, పునరుత్థాన దేహము, ఆ మహిమతో నిండి ఉన్న దేహమునకు తలుపులు మూయబడి ఉన్న, తెరవబడి ఉన్న వాటి లోపల వెళ్ళుటకు, వాటి లోపల ఉన్నవారికి ఆశీర్వాదములు ఇవ్వటకు ఏ తలుపులను ఆటంకపరచలేవు. నీకు సమాధానము. పునరుత్థానుడైన దేవుని గురించిన దర్శనం ఉంటే మన జీవితంలో ఏ ఆటంకములైనను, ఎటువంటి మూయబడి ఉన్న ద్వారములైనను, ఎటువంటి విధముగా ప్రభుత్వములో, సమాజములో, మనుషులో విరోధముగా లేచి అన్ని ద్వారములని మూసినను వాటి మధ్యలో కూడా యేసు ప్రభు రాగలరు అనే ఒక ధైర్యం కలిగింది. యేసు ప్రభు వారికి ఎందుకు ఆ విధముగా బయలుపరచబడుతున్నారంటే, తలుపులు మూయబడినా నేను లోపలికి రాగలను అంటున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈరోజు మన జీవితంలో కూడా కొన్ని సందర్భముల్లో కొంతమంది అపవాదికి భయపడేవారు తలుపులు మూసుకుంటారు. తలుపులన్నీ, కిటికీలు, తలుపులు అన్నీ మూసేసుకుంటే లోపల రాడా? దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. వారి యొక్క భయంతో అన్నీ మూసేసుకుంటారు. కానీ అక్కడ యేసు ప్రభు తన యొక్క పునరుత్థాన దేహముతో బయలుపరుచుతున్న కార్యము, ఒకవేళ అపవాది రాగలిగిన వాటి మధ్యలో పునరుత్థానుడైన దేవుడు ఎటువంటి ఆటంకముల మధ్యలో, ఎటువంటి మూయబడి ఉన్న ద్వారముల మధ్యలో కూడా ఆయన ప్రవేశించి మనకు సమాధానమును ఇవ్వగలరని పునరుత్థాన శరీరంలో ఆయన బయలుపరిచి ఉన్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఒకవేళ మీ జీవితంలో కూడా కొన్ని ద్వారములు మూయబడి ఉంటుంది. ఎలా మేము తప్పించుకోవాలి? మార్గమే లేదే. అందుకే వారికి వారే భయపడి తలుపులు మూసుకొని ఉన్నారు. ఏ మార్గము లేదు, ఎలా విడుదల పొందాలి? అన్ని ద్వారములు మూయబడి ఉండవచ్చు. ఎలా విడుదల పొందాలి? ఎలా బయటకు వెళ్ళాలి? ఎలా తప్పించుకోవాలి? ఎలా కాపాడబడాలి? అన్ని విధములుగా ద్వారములు అన్నీ మూయబడి ఉండవచ్చు. కానీ పునరుత్థానుడైన దేవుని గురించిన దర్శనము ఆ శిష్యులకు కలిగిన తర్వాత వారు తలుపులు మూసుకోవట్లేదు. పునరుత్థానుడైన దేవుని గురించిన దర్శనము కలిగిన తర్వాత అక్కడ వారు భయము లేని వారై, సమాధానం గల వారై మార్చబడి ఉన్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఆత్మీయ జీవితంలో పునరుత్థానుడైన దేవుని గురించిన దర్శనం మనకు ఉంటేనే ఆటంకములకు మనం భయపడం. లేకపోతే మన జీవితమునకు విరోధముగా వచ్చుచున్న పోరాటముల ద్వారా అన్ని తలుపులు మూయబడిన వాటి గురించి మనం భయపడము. అపోస్తలుడైన యోహాను యొక్క జీవితంలో కూడా పత్మోస్ దీవిలో అన్ని తలుపులు మూయబడి ఉన్నది. పత్మోస్ దీవిలో వేరే ఎవరిని వెళ్ళి యోహానుని కలవటానికి అవకాశం లేదు. వేరే మనుషులో, వేరే ఏ విధమైన జనులో, అపోస్తలులో, శిష్యులో ఎవరిని వెళ్ళి
అపోస్తలుడైన యోహాన్ని కలవటానికి లేదు. అన్ని ద్వారములు మూయబడి ఉన్నది. అందుకే యేసు ప్రభు పరలోకము యొక్క ద్వారములని తెరిచి ఉన్నారు. ఆకాశములో ఉన్న తలుపులు తెరవబడి యేసు ప్రభు తానే వెళ్ళి అపోస్తలుడైన యోహానుకు దర్శనమిచ్చుచున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. పునరుత్థానుడైన దేవుని గురించిన దర్శనము అపోస్తలుడైన యోహానుకి ముందే దొరికినందున తన యొక్క జీవితంలో ఆ పునరుత్థానుడైన యేసు ప్రభు ఒకవేళ అక్కడ తాను చూసి చనిపోయిన వాడు వలె మహిమ కలిగిన దేవుని చూసినప్పుడు పడిపోతున్నాడు. కానీ తన యొక్క జీవితంలో మూయబడి ఉన్న ద్వారములని గురించి అపోస్తలుడైన యోహానుకు భయం లేదు. పద్మోస్ దీవులో తాను బంధింపబడి ఉన్నాడని తనకు భయం లేదు. వాటి మధ్యలో కూడా పునరుత్థానుడైన దేవుడు క్రియ చేయగలరని ఒక విశ్వాసం. ఈరోజు ఆ పునరుత్థానుడైన దేవుని గురించిన దర్శనము యేసు ప్రభు అనేక సంగతుల ద్వారా, అనేక సూచనల ద్వారా నేను సజీవుడనై ఉన్నానని బయలుపరిచి ఉన్నారు. పునరుత్థానుడైన దేవుని గురించిన దర్శనం ఉన్నట్లయితే మన జీవితంలో ఎటువంటి ఆటంకములు వచ్చినా మనం భయపడం. మన జీవితంలో ఎటువంటి ఈ తలుపులు మూయబడి అన్ని మార్గములు మూసేసి మన జీవితంలో ఆశీర్వాదమునకు విరోధముగా అందరిని క్రియ చేసి అన్ని ద్వారములని మూసేసిన వాటి మధ్యలో ఒక ద్వారము తెరవబడింది. వాటి మధ్యలో దేవుడు ఒక తలుపుని తెరుచుచున్నారు. తలుపు తెరవలసిన అవసరం లేదు. ఆయనే వారి మధ్యలో వచ్చి మీకు సమాధానము అని చెప్పి వారి మధ్యలో వచ్చి వారికి చూపించుచున్నారు. చదవండి 20వ వాక్యమని కూడా చదవండి. 20వ అధ్యాయము 20వ వాక్యం. ఆయన అలాగూ చెప్పి వారికి తన చేతులను ప్రక్కన చూపగా శిష్యులు ప్రభువును చూచి సంతోషించిరి. అప్పుడు యేసు, దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. వారికి సమాధానమని చెప్పి ఆయన తన యొక్క గాయములన్నిటినీ వారికి చూపించుచున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఆత్మీయ జీవితంలో యేసు ప్రభు మార్గములన్నిటినీ తెరవటం మాత్రమే కాకుండా ఆయన మీ నిమిత్తమే నేను గాయపరచబడి ఉన్నాను అనే కార్యముని కూడా వారికి బయలుపరిచి ఉన్నారు. వారు దానిని విశ్వసించరు ఏమో. పునరుత్థానుడైన దేవుని యొక్క శరీరంలో ఈ గాయములు ఉండవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఒకవేళ గాయములే లేదనుకోండి, మీరు యేసు ప్రభు కాదు వేరే ఎవరు అంటారు. పునరుత్థాన దేహంలో మహిమ కలిగిన శరీరంలో గాయములు ఉండవలసిన అవసరం లేదు. ఆయన పునరుత్థానుడై లేచినప్పుడు ఆ శరీరంలో గాయములు అన్నీ అదే విధముగా ఉండవలసిన అవసరం లేదు. కానీ వారికి ఈ సూచనల ద్వారా వారికి బయలుపరుచుతున్నారు. గాయములను ఎందుకు చూపించుచున్నారంటే గాయపరచబడి రక్తమంతయు కారిపోయి ఏమాత్రము బలమే లేని మరణించిన నేను కూడా పునరుత్థానము చెంది మీ మధ్యలో సమాధానమని నేను ఇవ్వగలను. భయమని తొలగించి సమాధానమని ఇవ్వగలను అంటున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. యూదులకు భయపడుచు ఉన్నప్పుడు యేసు ప్రభు వారి మధ్యలో ప్రత్యక్షమగుచున్నారు. మూడవదిగా మనము లూకా సువార్తకు వచ్చినట్లయితే 24వ అధ్యాయంలో అక్కడ కూడా యేసు ప్రభు వారికి బయలుపరచబడుచున్నారు. 13వ వాక్యం నుండి చదవండి. ఇదిగో ఆ దినమందే వారిలో ఇద్దరు యెరూషలేమునకు ఆమడ దూరమున ఉన్న ఎమ్మయు అను ఒక గ్రామమునకు వెళ్ళచ్చు. జరిగిన ఈ సంగతులన్నిటిని గూర్చి ఒకరితోనొకరు సంభాషించుచుండిరి. వారు సంభాషించు ఆలోచించుకొనిచుండగా యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచెను. అయితే వారు ఆయనను గుర్తుపట్టలేకుండా వారి కన్నులు మూయబడెను. And behold, two of them went that same day of the village called Emmaus, which was from Jerusalem about 60 furlongs, and they talked together of all these things which was happened.
And it came to pass that while they communed together and reasoned, Jesus himself drew near and went with them. But their eyes were held that they should not know him. And he said unto them, What? దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. యేసు ప్రభు ఇంతకు ముందు చెప్పిన విధముగా యేసు ప్రభు తాను సంధించిన ప్రతి సందర్భములో వారి యొక్క కళ్ళని తెరుచుచున్నారు. మరియా గుర్తుపట్టలేకుండా ఉంది. యేసు ప్రభు యొక్క శిష్యులు ఒక ఇంటిలో ఉన్నప్పుడు సమాధానమని చెప్పినప్పుడు వారు నమ్మలేదు కాబట్టి తన యొక్క గాయములను చూపించుచున్నారు. సమాధానమని చెప్పినప్పుడు వారి యొక్క సందేహముని బట్టి తన యొక్క గాయములను యేసు ప్రభు చూపించి ఉన్నారు. దానికి తర్వాతనే వారు సంతోషపడుచున్నారు. మూడవదిగా ఇక్కడ కూడా వీరు ఎమాయ అనే ఊరికి వెళ్ళుచున్నారు. కానీ యేసు ప్రభు వీరితో వెళ్ళి మాట్లాడటకు వెళ్ళినా యేసు ప్రభువే తనతో నడుచు వచ్చుచున్నారని గుర్తుపట్టలేకుండా ఉన్నారు. పునరుద్ధానుడైన యేసు ప్రభుని గురించిన దర్శనము వారికి లేకుండా ఉన్నది. పునరుద్ధానుడైన యేసు ప్రభుని వారికి దేవుడు యేసు ప్రభు చూపియాలి. యేసు ప్రభు వారి యొద్దకు వెళ్ళి తన్ను పునరుద్ధానుడైన దేవుడుగా జీవించుచున్న వారై చూపించవలనని వారి యొద్దకు వెళ్ళి మాట్లాడుతున్నారు. వారు ఎమావు అనే ఊరికి వెళ్ళుచున్నారు. యెరూషలేము నుండి ఎమావు అనే ఊరికి వెళ్ళుచున్నప్పుడు ఈ సంగతులని వారితో మాట్లాడుచు వెళ్ళి యేసు ప్రభు వారికి బయలుపరచబడి ఉన్నారు. ఇదే 24వ అధ్యాయంలో 30వ వాక్యము నుండి చదవండి. 29వ వాక్యము నుండి చదవండి. వారు సాయంకాలము కావచ్చినది, ప్రొద్దు కృంకినది, మాతో కూడా ఉండమని చెప్పి ఆయనను బలవంతము చేసిరి గనుక ఆయన వారితో కూడా ఉండుటకు లోపలికి వెళ్ళెను. ఆయన వారితో కూడా భోజనమునకు కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రము చేసి దాన్ని విరిచి వారికి పంచిపెట్టగా వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి. But they constrained him, saying, Abide with us, for it is toward evening, and the day is far spent. And he went in to tarry with them. And it came to pass, as he sat at meat with them, he took bread and blessed it and brake and gave to them. And their eyes were opened, and they knew him, and he vanished out of their sight. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. యేసు ప్రభు అక్కడ కూడా తన్ను సజీవుడుగా వారికి ఏ విధముగా బయలుపరుచుచున్నారంటే ఒక రొట్టెని వారికి ఇచ్చి వారి యొక్క కళ్ళని ఆయన తెరుచుచున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఆ స్థలంలో ధ్యానించి చూసినట్లయితే యేసు ప్రభు యొక్క శిష్యులు పునరుద్ధానుడైన దేవుని గుర్తుపట్టకుండా ఉన్నారు. పునరుద్ధానుడైన యేసు ప్రభుని గుర్తుపట్టకుండా ఉన్నారు. కానీ వారు ఎందుకు ఆ ధన్యత పొంది ఉన్నారు? వారికి దేవుడు తన్ను పునరుద్ధానుడైన యేసు ప్రభుగా ఎందుకు చూపించుకొని ఉన్నారంటే తనతో వారితో నడుచుచు వెళ్ళిన యేసు ప్రభుని తమతో ఉండుటకు వారు బలవంతము చేసి ఉన్నారు. ఆ వాక్యములో చదువుతున్నప్పుడు వారు 29వ వాక్యంలో చదివినప్పుడు వారిద్దరిని కూడా తమతో వచ్చిన వారికి ఆతిథ్యం చేయుటకును తమతో వచ్చిన వారి మీద ప్రేమని చూపించి వారికి కూడా ఒక ఆదరణ కలిగించిన నిమిత్తము తమతో ఉండవలనని బలవంతము చేసి ఉన్నారు. మరొకసారి కూడా చదవండి. వారు సాయంకాలము వచ్చినది, ప్రొద్దు కృంకినది, మాతో కూడా ఉండమని చెప్పి ఆయనను బలవంతము చేసిరి గనుక ఆయన వారితో కూడా ఉండుటకు లోపలికి వెళ్ళెను. ఆయనని బలవంతము చేసిరి గనుక వారితో కూడా ఉండుటకు లోపలికి వెళ్ళిరి. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. పునరుద్ధానుడైన యేసు ప్రభుని గురించిన దర్శనము అందరికీ దొరకదు. పునరుద్ధానుడైన యేసు ప్రభుని గురించిన దర్శనం వాంఛించాలంటే పరలోక రాజ్యముని బలవంతము చేయవారిదే ఆ పరలోక రాజ్యము. పునరుద్ధానుడైన యేసు ప్రభుని గురించిన దర్శనము కావాలనంటే మన యొక్క జీవితంలో మేలు చేయుచున్న విషయంలో, మనం ఇతరులకి ఆతిథ్యం చేయుచున్న విషయంలో, ఇతరులని ప్రేమించుచున్న విషయంలో ఏదో సాధారణముగా కాకుండా దేవుని రాజ్యము బలవంతము చేయవారిదే. మేలుని మనము అవకాశం దొరికితే కాదు, మన జీవితంలో మంచి జీవితమని
పరలోక రాజ్య సంబంధమైన జీవితమని అవకాశము దొరికితే చేయటము కాదు. వారు యేసుప్రభు యొక్క శిష్యులు ఒకవేళ యేసుప్రభుని పర్వాలేదు మీ ఇష్టం మీరు వెళ్ళిపోండి అని చెప్పినట్లయితే ఆ రోజు పునరుత్థానుడైన యేసుప్రభుని వారు చూడరు. ఆ రోజు పునరుత్థానుడైన యేసుప్రభు వారికి కనబడి ఉండరు. అందుకే పునరుత్థానుడైన యేసుప్రభుని గురించిన దర్శనము వారు యేసుప్రభు యొక్క శిష్యులుగా ఒకవేళ ఆయన యేసుప్రభు అని ఎరగకపోయినను ఆయన విషయంలో వారు ప్రేమని చూపించుచున్నారు. ఆయన విషయంలో వారు సాధారణమైన మనిషి అయినను సాధారణమైన మనిషిగానే యేసుప్రభుతో తమ యొక్క ప్రేమని బయలుపరుచుతున్నారు. వారు యేసుప్రభుని తెలియకుండానే తన యొక్క ప్రేమని బయలుపరచడం ద్వారా పునరుత్థానుడైన యేసుప్రభుని గురించిన దర్శనం వారికి కలుగుతున్నది. ఈరోజు మన యొక్క జీవితంలో మనం కూడా కొన్ని సందర్భముల్లో యేసుప్రభు యొక్క దర్శనమని పొందకుండా ఉన్నామంటే మన యొక్క జీవితం వచ్చి ఈ క్రైస్తవ జీవితమని బలవంతముగా పోరాడి ఈ క్రైస్తవ జీవితమని చేయటమని మానేసి నార్మల్గా జీవించుచున్నాం. చాలామంది ఇక క్రైస్తవ జీవితం ఇక పరిస్థితి ఏ విధముగా ఉందంటే నార్మల్ లైఫ్, ఒక నార్మల్ జీవితం, పోరాడటం లేదు. విశ్వాసము కొరకు క్రీస్తు నిమిత్తము నేను విశ్వాసముతో నిలబడాలి అనే విషయంలో పోరాడటం లేదు. నేను క్రీస్తు నిమిత్తము నిందలు అవమానములు వచ్చినా దానిని సహించుకొని సంతోషముగా ఉండాలి అనే విషయంలో పోరాడటం లేదు. ఒక పోరాడుచున్న జీవితము, బలవంతము చేయుచున్న జీవితము లేదు. ఒక పాపముతో ఎదిరించుచున్న విషయంలో పోరాడటం లేదు. నార్మల్గానే మనం ఉన్నాం, సాధారణముగానే ఉన్నాం. వైరాగ్యముగా క్రీస్తు నిమిత్తము నేను ఈ కార్యమని త్యాగము చేయుచున్నాను, క్రీస్తు నిమిత్తము నేను వదిలివేయుచున్నాను, క్రీస్తు నిమిత్తము నాకు లోకమొద్దు, క్రీస్తు నిమిత్తము నాకు అలంకరణలు ఆడంబరములు వద్దు, క్రీస్తు నిమిత్తము ఈ లోక ఆశలు నాకు వద్దని పోరాడుచున్నామా? నార్మల్గా అందరితో పాటే. అందరినీ ఎలా ఉన్నారు, నేను కూడా అలాగే ఉంటాను. క్రైస్తవులు అందరూ ఇలాగే ఉన్నారా? కొంతమంది ఇక ప్రశ్నలు ఇవి. క్రైస్తవులు అందరూ మీలాగే ఉన్నారా ఏంటి? మీరు వేరేలాగా ఉండటానికి అందరిలాగానే మీరు కూడా ఉండండి. అందరిలాగానే మనం కూడా ఉంటే యేసుప్రభు యొక్క పునరుత్థానుడైన యేసుప్రభుని గురించిన దర్శనము దొరకదు. ఆ యేసుప్రభుని వారు బలవంతము చేసి ఉన్నారు. బలవంతముగా వారితో ఉండమని వేడుకొని ఉన్నారు. ఎందుకంటే ఒకవేళ ఆయన యేసుప్రభు అని తెలియదు, ఆయన మార్గంలో రాత్రిలో వెళ్తే ఏదైనా ప్రమాదము జరిగిద్దో, ఏమైనా కీడు సంభవించునో అని దానిని అనుమతించకుండా ఉన్నారు. మేలు చేయుటకు బలవంతముగా మేలు చేయుచున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. యేసు ప్రభు వారికి పునరుత్థానుడైన దేవుడుగా కనబడుటకు కారణమే యేసు ప్రభుని వారు ఈ విధముగా బలవంతము చేసి ఉన్నారు. తర్వాతనే తన్ను వారికి బయలుపరచు నిమిత్తము ఆ రొట్టెని విరిచి వారికి ఇచ్చి ఉన్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దీనిని గురించి కూడా చెప్పాలంటే ఎప్పుడంతా మనం ఆయన యొక్క శరీరంలో నిజముగా తగ్గించుకొని ఆయనతో కూడా పాలు పొందుతున్నామో ఆ పునరుత్థానుడైన యేసు ప్రభుని గురించిన దర్శనం అనుకుంటుంది. ఆయన యొక్క మరణములో ఆయన రొట్టెని విరిచి ఇవ్వటం అనేది ఆయన యొక్క మరణములో ఆయనతో కూడా పాలివారం అయితే ఆయన యొక్క పునరుత్థానములో ఆయన యొక్క జీవములో కూడా మనం పాలివారుగా మారుచున్నాం. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అందుకే పునరుత్థానుడైన యేసు ప్రభుని గురించిన దర్శనము బలవంతముగా తగ్గించుకొని శుద్ధీకరించుకొని ఆయన శరీరములో రక్తములో మనం పాలు పొందాలి. కొంతమంది ఈసారి అవకాశం దొరికితే పాలు పొందుతాను, ఈసారి అవకాశం దొరికితే శుద్ధీకరించుకుంటాను, ఇప్పుడు కాదు తర్వాత నేను బాప్తీసం తీసుకుంటాను, ఇంకా అవకాశం దొరికిద్ది. వారికి పునరుత్థానుడైన యేసు ప్రభుని గురించిన దర్శనం దొరకదు. పునరుత్థానుడైన యేసు ప్రభుని గురించిన దర్శనము బలవంతముగా మనల్ని శుద్ధీకరించుకోవాలి. ఇంకా నాకు చాలా
పనులున్నాయి, నేను చేయాల్సిన కుటుంబంలో నేను చేయాల్సిన చాలా కార్యములు ఉన్నాయి, కాబట్టి నేను బాప్తీసం తీసుకోను, ప్రభు వల్ల తీసుకోను అని ఆగిపోతున్నాం. కానీ వాటన్నిటిలో ఇవి కాదు. యేసు ప్రభు యొక్క ఆ పునరుత్థాన శరీరముని గురించి దర్శనం కలిగిన వారుగా మార్చబడవలనంటే మన జీవితంలో మనం పోరాడాలి, దాని కొరకు బలవంతము చేయాలి. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అటు తర్వాత యోహాను సువార్తకు మరలా వచ్చినట్లయితే అక్కడ కూడా తోమాకు దేవుడు తాను బయలుపరుచుతున్నారు. చదవండి, మరలా కూడా 20వ అధ్యాయము 26వ వాక్యము నుండి చదవండి. 8 దినములైన తర్వాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమా వారితో కూడా ఉండెను. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్యన నిలిచి, మీకు సమాధానము కలుగునుగాక అనెను. తరువాత తోమాను చూచి, నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసవి కాక విశ్వాసవి ఉండమనెను. చాలు. And after 8 days again his disciples were within, and Thomas were with them. Then came Jesus, the doors being shut, and stood in the midst, and said, Peace be unto you. Then said he to Thomas, Reach hither thy finger, and behold my hands, and reach hither thy hand, and thrust it into my side, and be not faithless, but believing. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. యేసు ప్రభు తన యొక్క శిష్యులు మొదటిసారి ఇంటి లోపల వారు తలుపులు మూసుకొని ఉన్నప్పుడు వారికి కనబడుచున్నారు, సమాధానం అని చెప్పుచున్నారు. అప్పుడు తోమా అక్కడ లేడు. అప్పుడు ఆ సందర్భంలో తోమా అక్కడ లేడు. తర్వాత తోమాకు ఆ విషయములని చెప్పిన వెంటనే తాను నమ్మనంటున్నాడు. నేను చూస్తేనే కానీ నమ్మను, ఎందుకంటే వారు మేము చూసామంటున్నారు. ముందు వచ్చి వారికి యేసు ప్రభు తన యొక్క గాయములని, తన యొక్క ప్రక్కలో పొడిచిన గాయములు అన్నిటినీ యేసు ప్రభు వారికి చూపించి ఉన్నారు. తోమా కూడా నేను చూస్తేనే కానీ నమ్మనంటున్నాడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మనం అనుకునిస్తున్నాం తోమాకు మాత్రమే అవిశ్వాసం అని. తోమాకు మాత్రమే కాదు, శిష్యులలో చాలామందికి అవిశ్వాసమే, వారు కూడా చూస్తేనే కానీ నమ్మలేదు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. యేసు ప్రభు పునరుత్థానం చెంది ఉన్నారనే విషయమని వారు డైరెక్ట్గా చూస్తేనే కానీ నమ్మలేదు. తోమాకు మాత్రమే అవిశ్వాసం కాదు, చాలామందికి అవిశ్వాసమే. మనం తోమాకు మాత్రమే అవిశ్వాసం ఉంది అనుకుంటున్నాం. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. యేసు ప్రభు తోమా నిమిత్తము, అవిశ్వాసి అయిన తోమా నిమిత్తము కూడా తన్ను బయలుపరచవలనని ఆయన మరలా ఆ తలుపులు మూయబడి ఇంటిలో అక్కడ ప్రవేశించి మరలా అదే విధముగా మీకు సమాధానము అని అదే మాటనే చెప్పుతున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అప్పుడే తోమాని మాత్రమే చూసి మాట్లాడుతున్నారు, వేరే శిష్యుల కొరకు కాదు. తాను మరలా వారికి దర్శనమిచ్చింది ఎందుకంటే తోమా యొక్క అవిశ్వాసమని మాత్రమే కాకుండా శిష్యులందరి యొక్క అవిశ్వాసమని తొలగించుటకు వారికి పునరుత్థానుడైన యేసు ప్రభుగా దర్శనమిచ్చి ఉన్నారు. పునరుత్థానుడైన యేసు ప్రభుని గురించిన దర్శనం మనకు లేకపోతే విశ్వాసములో మనం ఎదగలేం. పునరుత్థానుడైన యేసు ప్రభుని గురించిన దర్శనం వచ్చిన తర్వాతనే తోమా తాను చెదరగొట్టబడినప్పుడు భారతదేశమునకు వచ్చి తాను విశ్వాసము ద్వారా ఎన్నో గొప్ప కార్యములను చేశాడు. తోమా యేసు ప్రభుని చూడటానికి ముందు అవిశ్వాసి, కానీ యేసు ప్రభుని తోమా చూసిన తర్వాత, ఆ పునరుత్థానుడైన యేసు ప్రభుని చూసిన తర్వాత తోమా వంటి విశ్వాసం గలవాడు ఎవడునూ లేడు. భారతదేశం అంతటినీ రక్షించుటకు తోమా మొదటి కారణము. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. చాలామంది క్రైస్తవం అనేది బ్రిటిష్ వాళ్ళ ద్వారానే వచ్చిందనుకుంటున్నారు. చాలామంది వాదించేది కూడా అదే, బ్రిటిష్ వాళ్ళ ద్వారానే క్రైస్తవం వచ్చింది. బ్రిటిష్ వాళ్ళు ఇక్కడ రూలింగ్ చేసేంతవరకు ఒక చర్చ్ కూడా కట్టలేదంట. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దానికి తర్వాత కట్టబడినదే. మన యొక్క ప్రారంభంలో బ్రిటిష్ వాళ్ళు వచ్చినప్పుడు ఈస్ట్ ఇండియా కంపెనీ
ఆ కాలంలో వారు వ్యాపారము నిమిత్తం వచ్చి ఉన్నారు కానీ క్రైస్తవ నిమిత్తం రాలేదు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ కార్యముని గురించి కాదు, అంటే యేసు ప్రభు భారతదేశంలో ప్రకటించబడినది బ్రిటిష్ వాళ్ళ కాలంలో కాదు, మొదటి శతాబ్దంలో, ఇంచుమించు 2000 సంవత్సరములకు క్రింద భారతదేశంలో యేసు ప్రభుని గురించి ప్రకటించబడినది 2000 సంవత్సరములకు క్రింద. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. 2000 సంవత్సరములకు క్రింద భారతదేశంలో విగ్రహములే లేవు. చరిత్రని బట్టి భారతదేశంలో 2000 సంవత్సరములకు క్రింద హైందవులు ఉన్నారు. వారు వచ్చి పూజించేది చెట్లని, పొలిమేర రాయిని, పుట్టలని, వాటినే పూజించారు. విగ్రహములు లేవు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. క్రైస్తవముని గురించిన చరిత్ర దానిని చదివినట్లయితే 2000 తోమా ద్వారానే దేవుడు గొప్ప కార్యమని భారతదేశంలో చేసి ఉన్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. యేసు ప్రభుని పునరుత్థానుడైన దేవుడిగా చూసిన తర్వాత తోమా తన యొక్క జీవితంలో తాను ఏ విధమైన మరణమని సంధించడానికైనా సిద్ధముగా ఉన్నాడు. భయపడి పారిపోలేదు. తోమాని భారతదేశంలోనే భారతీయులే చంపి ఉన్నారు. భారతదేశంలోనే తోమా చంపబడి ఉన్నాడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈరోజు మన యొక్క జీవితంలో పలు విధములుగా మన యొక్క జీవితంలో మనము తొలగిపోవచ్చున్నాం. కానీ యేసుప్రభు యొక్క పునరుత్థానుడైన యేసుప్రభుని గురించిన దర్శనం ఉన్నట్లయితే విశ్వాసము నుండి తొలగిపోము, మరణ భయముతో తొలగిపోము. పునరుత్థానుడైన యేసుప్రభుని గురించిన దర్శనం ఉన్నట్లయితే మరణ భయం మనకు రాదు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మన యొక్క ఆత్మీయ జీవితంలో ఈ చింత గలవారుగా మనం మార్చాలి. క్లుప్తంగా చెప్పి ముగించుచున్నాను. అటు తర్వాత యోహాను సువార్త 21వ అధ్యాయమునకు వచ్చినట్లయితే 13వ వాక్యమని చదవండి. యేసు వచ్చి ఆ రొట్టెని తీసుకుని వారికి పంచిపెట్టెను, అలాగే చేపలను కూడా పంచిపెట్టెను. 7వ వాక్యమని చదవండి. కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడు ఆయన ప్రభు సుమి అని పేతురుతో చెప్పెను. ఆయన ప్రభు అని సీమోను పేతురు విని వస్త్రహీనుడై ఉన్నందున పైబట్ట వేసి సముద్రంలో దుమికెను. చాలు. Therefore the disciple whom Jesus loved saith unto Peter, It is the Lord. Now when Simon Peter heard that it was the Lord, he girt his fisher's coat unto him, for he was naked, and did cast himself into the sea. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. పేతురుకి వీరు సముద్రములో వలలు వేయుటకు పేతురు శిష్యులందరినీ కూడా తీసుకుని పోయినప్పుడు యేసు ప్రభు పునరుత్థానుడైన దేవుడుగా అక్కడికి వెళ్ళుచున్నారు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. యేసు ప్రభు పునరుత్థానుడైన దేవుడుగా వారిని సంధించడానికి వెళ్ళినప్పుడు అప్పుడు కూడా యేసు ప్రభుని వారు గుర్తుపట్టలేదు. యేసు ప్రభుని గుర్తుపట్టకుండానే రాత్రి అంతయు కష్టపడి ఉన్నాము. 5వ వాక్యము నుండి చదవండి. 4వ వాక్యము నుండి చదవండి. సూర్యోదయం అగుచుండగా యేసు ధరణి నిలిచెను. అయితే ఆయన యేసు అని శిష్యులు గుర్తుపట్టలేదు. యేసు, పిల్లలారా, భోజనమునకు మీ యొద్ద ఏమైనా ఉన్నదా అని వారిని అడగగా, But when the morning was now come, Jesus stood on the shore, but the disciples knew not that it was Jesus. Then Jesus saith unto them, Children. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. యేసు ప్రభు పునరుత్థానుడైన దేవుడుగా నిలబడి ఉన్నారు. అప్పుడు కూడా వారికి తెలియట్లేదు, అప్పుడు కూడా వారికి గ్రహింపు లేదు. పేతురు వచ్చి యేసు ప్రభు ఇన్నిసార్లు ఒక్కసారి దర్శనం ఇచ్చేసి యేసు ప్రభు వెళ్ళిపోవచ్చు కదా. 40 రోజులు ఉండి పదే పదే వారికి ఎందుకు కనబడుతూనే ఉండాలి? యేసుప్రభు యొక్క శిష్యుల యొక్క పరిస్థితి, యేసుప్రభు పునరుత్థానము చెందిన కాలంలో ఆ జనుల యొక్క పరిస్థితి, యేసుప్రభుని పునరుత్థానుడైన దేవుడుగా ఒక్కసారి వారు దర్శించినను వారి యొక్క జీవితంలో ఇంకనూ స్థిరపరచబడలేదు.
ఆ ఒక దర్శనం వారికి చాలలేదు. అందుకే మరలా యేసు ప్రభు అనేక సూచనలు, అనేక కార్యముల ద్వారా మరలా వారిని రుజువుపరిచి వారికి దర్శనమనిచ్చుచున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. యేసు ప్రభు ముందు వారందరూ భయపడుచున్నప్పుడు దర్శనమిచ్చి ఉన్నారు. మరలా తోమా కొరకు దర్శనమిచ్చి ఉన్నారు. మరలా యేసు ప్రభుకి శిష్యులకి మరలా ఎందుకు దర్శనమిచ్చుచున్నారంటే వారిని మరలా ఇంకనూ తొలగిపోకుండా, వెనుకపడిపోకుండా తిరిగి తీసుకుని రావాలి. యేసు ప్రభుకి శిష్యులకి అవిశ్వాసమని తొలగించుటకు దర్శనమిచ్చి ఉన్నారు. ఇప్పుడు యేసు ప్రభుకి శిష్యులు పూర్తిగా తొలగిపోయి, వెనుకబడిపోయి వారు పాత వృత్తికే వారు వెళ్ళిపోతున్నారు. అప్పుడు మరలా యేసు ప్రభు దర్శనమిచ్చి వారిని తిరిగి తమ యొక్క ఉద్దేశమని వారు తిరిగి బయలుపరుచుతున్నారు. కొన్ని సందర్భముల్లో దేవుడు మనల్ని పిలిచిన ఉద్దేశమని మర్చిపోయి పాత స్థితికి వెళ్ళిపోతున్నాం. దేవుడు మనల్ని ఎందుకు రక్షించి ఉన్నారో వాటిని మర్చిపోయి ఉన్నాం. ఎందుకు మనల్ని ఇటువంటి ఒక ఐక్యతకు తీసుకుని వచ్చి ఉన్నారో వాటిని మర్చిపోయి ఉన్నాం. ఎందుకు మనం ఇటువంటి ఒక సంఘములో ఉన్నాం, ఇటువంటి ఒక ఉపదేశంలో ఉన్నామనే విషయమని మర్చిపోయి పాత స్థితికి, పాత అనుభవమునకే తిరిగి వెళ్ళిపోతున్నాం. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అందుకే యేసు ప్రభు మరలా దర్శనమిచ్చి మనల్ని పాత జీవితమునకు తిరిగి వెళ్ళనివ్వకుండా మన యొక్క జీవితంలో మరలా మనల్ని ఆయన యొద్దకు సమీపింప చేయుటకు మనకు ఆయన దర్శనమిచ్చుతూనే ఉన్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. చివరి వరకు దర్శనమిచ్చుతూనే ఉన్నారు. యేసు ప్రభు పునరుద్ధానుడైన తర్వాత వారిని వదిలిపెట్టి వెళ్లకుండా వారికి ఆజ్ఞాపించుచున్నారు, మీరు వెళ్ళి సర్వలోకములో మీరు శిష్యులుగా చేయుడి, బాప్తీసమేయుడి అని చెప్పుచున్నారు. నాకు అధికారం ఇవ్వబడిందని చెప్పుచున్నారు. చివరిగా లూకాసు వార్తలో ఆయన పునరుద్ధానుడైన తర్వాత చివరిగా వారందరినీ తీసుకుని వెళ్ళి బేతానియాకు తీసుకుని వెళ్ళి వారందరినీ ఆశీర్వదించి తర్వాత ఆయన చదవండి 24వ అధ్యాయము 50వ వాక్యము 51వ వాక్యం. ఆయన బేతనీయ వరకు వారిని తీసుకుని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించెను. వారిని ఆశీర్వదించుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకింపబడి పరలోకమునకు ఆరోహణుడాయెను. చాలు. And he led them out as far as to Bethany, and he lifted up his hands and blessed them. And it came to pass while he blessed them, he was parted from them and carried up into heaven. వారిని బేతనియాకి తీసుకుని వెళ్ళి వారిని ఆశీర్వదించి చేతులెత్తి వారిని ఆశీర్వదించి వారు చూచుచుండగానే వారి మధ్యలో నుండి ఆయన ఆరోహణమై ఉన్నారు, ఆయన కొనివ్వబడి ఉన్నారు. వీటిని కూడా చూడకపోతే, వీటిని వారికి చూపించకపోయినట్లయితే పైకి వెళ్ళిన వారు ఒకవేళ పునరుద్ధానుడైన యేసు ప్రభు ఆరోహణమైనప్పుడు వారికి కనబడకపోతే తిరిగి ఆయన వస్తారని నమ్మరు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. యూదులు శిష్యులు పూర్తిగా వారు అవిశ్వాసముతో నిండినవారు. అందుకే యేసు ప్రభు పునరుద్ధానుడైన దేవుడుగా వారికి దర్శనమిచ్చచ్చు చివరిలో ఆయన ఆరోహణమైపోవటమని కూడా వారికి చూపించుచున్నారు. వారిని తీసుకుని వెళ్ళి బేతానియా వరకు తీసుకుని వెళ్ళారు, అక్కడికి వెళ్ళి ఆరోహణమై ఉన్నారు. మన జీవితంలో నిశ్చయముగా పునరుద్ధానుడైన యేసు ప్రభుని గురించిన దర్శనము, ఆ పునరుద్ధానుడైన యేసు ప్రభుని గురించిన రాకడని గురించిన నిరీక్షణని కలుగచేయుచున్నది. పునరుద్ధానుడైన యేసు ప్రభుని గురించిన దర్శనము లేకపోతే యేసు ప్రభు తిరిగి వస్తారని మనము నమ్మలేం. చాలామంది ఇప్పుడు కాదులే తర్వాత వస్తారు, ఒకవేళ వస్తారా రారా అనే చాలామందికి సందేహములు ఉన్నాయి. క్రైస్తవులైన వారికే సందేహములు ఉన్నాయి. కానీ పునరుద్ధానుడైన యేసు ప్రభుని గురించిన దర్శనం ఉన్నట్లయితే ఆయన ఏ విధముగా ఆరోహణమై వెళ్ళి ఉన్నారో అదే విధముగా ఆయన తిరిగి వచ్చుదురు. అందరిని కూడా కన్నులు మూసుకుందాము. ఈరోజు మనకి జీవితంలో ఒక దర్శనముతో మనము తిరిగి వెళ్ళాలి. యేసు ప్రభు తన యొక్క పనిని ముగించి వెళ్ళిపోవచ్చు. ఆయన వచ్చిన పని
జనులందరి యొక్క శాపముని తొలగించాలి. జనుల యొక్క పాపముల నిమిత్తము తాను మరణించాలి. జనులని మరణము నుండి విడిపించాలి. జనులని శాపము నుండి విడిపించాలి. ఆ పనిని సిలువలో చేసి ముగించి ఉన్నారు. సమాప్తమైనదని చెప్పి ఉన్నారు. సమాప్తమైందని చెప్పిన తర్వాత కూడా 40 రోజులు ఉండుటకు కారణం ఏమిటంటే ఆ పునరుత్థానుడైన దేవుని గురించిన దర్శనమని అందరికీ ఇవ్వాలి. ఆ పునరుత్థానుడైన దేవుని యొక్క దర్శనము, పునరుత్థానుడైన యేసు ప్రభుని అందరూ చూడాలని 40 రోజులు ఇక్కడే ఉన్నారు. ఈరోజు మనం అందరం కూడా సమర్పించుకున్నదాము. మనకు కూడా దేవుడు ఆ దర్శనమని ఇవ్వాలని కోరుచున్నారు. మనకు నిశ్చయముగా ఆ పునరుత్థానుడైన యేసు ప్రభు యొక్క దర్శనం మిక్కిలి అవసరము. అందరిని సమర్పించుకుని దేవుని అడుగుదాము. ప్రభా, నన్ను కూడా ఆ దర్శనముతో నింపండి దేవా. నన్ను కూడా ఆ పునరుత్థానుడైన యేసు ప్రభు యొక్క దర్శనముతో నింపండి ప్రభా అని అడగండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.